2026 మహనాడు వేదికగా రాష్ట్ర చరిత్రలో అలాగనే భారతదేశ చరిత్రలో రాజకీయంగా ఒక మైలురాయి అని చెప్పుకోవచ్చు. ఈ మహనాడు మహిళా సాధికారత మీద ముఖ్యంగా ఈ మహనాడును స్త్రీశక్తి మహనాడుగా నామకరణం చేసి ఈ మహనాడులో మహిళలకి 33% రిజర్వేషను తెలుగుదేశం పార్టీ ఇస్తోంది అని చెప్పేసి మన యువ నాయకుడు నారా లోకేష్ గారు ప్రకటించడం జరిగింది. మాటల్లో చెప్పడం కాకుండా చేతల్లో ఈ యొక్క రిజర్వేషన్ను మహిళలు కల్పిస్తున్నాము, మహిళా సాధికారత అనేది తెలుగుదేశం పార్టీ జీన్స్లో ఉందని చెప్పేసి ఈసారి మహనాడు ప్రస్ఫుటంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేసింది. మహిళా రిజర్వేషన్లు అంటే మహిళలకు ప్రాధాన్యం పేపర్లు ప్రకటనలకే కాకుండా అది రూపుదాల్చే విధంగా ఈసారి మహనాడుని తెలుగుదేశం పార్టీ చారిత్రాత్మకం చేసింది. ఈరోజు మహిళకు రాజకీయ స్వేచ్ఛ సముచిత స్థానం కల్పిస్తూ నారా లోకేష్ గారు, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ప్రకటన చేయడం వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ మహిళా రిజర్వేషను భారత ప్రజాస్వామ్యంలో చరిత్రలో చారిత్రాత్మకంగా తీసుకుపోయారు. నారీ శక్తి వందన్ అధినియం మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ను కల్పించి రాజకీయ నిర్ణయాల్లో మహిళల యొక్క స్వరాన్ని వినిపిస్తూ చట్టాలను చేయడమే లక్ష్యం. ఇది కేవలం సంఖ్యాపరమైన మార్పు కాదు, భారతదేశ విధానాల్లో మహిళల స్వరం వినిపించడం కీలక సంస్కరణ. అలాగనే రాజకీయ అవకాశాలు మహిళలు కల్పించాలనడం కూడా ముఖ్య ఉద్దేశము. ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ దేశ రాజకీయాల్లో ఒక ప్రస్ఫుటమైన మార్పు తీసుకురావడానికి ఈ యొక్క మహిళా రిజర్వేషన్ బిల్లుతో ముందుకెళ్తా ఉంది. మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహిళ అంటే ఒక శక్తి అని నమ్మిన మొదటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీ మహిళా సంక్షేమం కోసం పుట్టిన పార్టీ. అలాగనే మహిళలను విద్య ఉద్యోగ అవకాశాలతో పాటు రాజకీయ అవకాశాలు కూడా మహిళలు కల్పించాలని చెప్పేసి వాళ్ళకి స్వేచ్ఛాపరమైన నిర్ణయాలు ఇవ్వడము, వారికి గౌరవం ఇవ్వడము, వాళ్ళకి భద్రత ఇవ్వడం అనే ఒక స్లోగన్తో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు తెలుగుదేశం పార్టీనే ఆ రోజు మహిళలకి ఆస్తిలో హక్కు తీసుకురావడం కానించి మహిళలకు స్థానిక సంస్థల్లో 9% రిజర్వేషన్ తీసుకొని వస్తే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని 33% తీసుకొని వెళ్ళారు. ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు మహిళల కోసం ప్రత్యేకమైన మహిళా యూనివర్సిటీ నిర్మిస్తే దాన్ని ముందుకు తీసుకెళ్తూ చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా పథకాన్ని ప్రవేశపెట్టి ఆయన మానసపుత్రిక ఈరోజు మహిళలు ఆర్థికంగా స్వేచ్ఛగా ఉన్నారంటే డ్వాక్రా అనేది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది ఏ విధంగా పనిచేస్తాయనేది ఈరోజు మనం ప్రస్ఫుటంగా చూస్తూ ఉంటాము. ఈరోజు వితంతు పింఛన్ ప్రవేశపెట్టిన పార్టీ ఏంటంటే తెలుగుదేశం పార్టీ. తండ్రి పేరుతో పాటు తల్లి పేరు కూడా అప్లికేషన్స్లో ఫిలప్ చేయాలి అని చెప్పేసి ప్రభుత్వ రికార్డులో తల్లి పేరు కూడా పెట్టాలనేసి ఒక చారిత్రాత్మక మార్పు తీసుకొచ్చింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ. ఈరోజు తొలి మహిళా స్పీకర్ని దేశంలోనే ఒక దళిత మహిళను చేసిందంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఈరోజు రేషన్ కార్డులలో మహిళల పేరు మీద ఇస్తున్నారు. ప్రభుత్వం ఏదైనా ఒక ఇల్లు ఇవ్వాలంటే పేదలకి అది మహిళ పేరు మీద తీసుకొని వస్తున్నారు, మహిళ పేరు మీద ఇస్తున్నారు. అంతకుముందు నారా చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం కింద మహిళలకి ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం నుంచి దీపం 2.0 కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తూ ఉంటారు. ఏ విధంగా చూసినా కూడా తెలుగుదేశం అనేది మహిళా పక్షపాతి. ఈరోజు ఈ యొక్క మహనాడులో మహిళలకి చట్టం కాకున్నా కూడా, చట్టం చేయకున్నా కూడా
తెలుగుదేశం పార్టీ మహిళలకు 33% రిజర్వేషను ఇస్తున్నాము. రాబో ఎలక్షన్ నుంచి ఈ 33% రిజర్వేషన్ని మేము అమలు పరుస్తున్నామని చెప్పేసి బహిరంగంగా తెలుగుదేశం పార్టీ యొక్క విధానాన్ని మన యువ నాయకులు నారా లోకేష్ గారు ప్రకటించడము, దానికి రాష్ట్ర మహిళలందరూ హర్షాతికతను వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ పాపం గొడ్డలి పార్టీ మాత్రము భయం పెట్టుకోనుంది. ఇలా ఏంటి క్రెడిట్ తీసేసుకున్నారు అని చెప్పేసి. ఇది క్రెడిట్ కోసం చేసే పని కాదు. మొన్న మన పార్లమెంట్లో మహిళల కోసం, మహిళా రిజర్వేషన్ కోసం బిల్లు పెడితే అది వీగిపోయింది. దాదాపు దేవగౌడ కాడి నుంచి మళ్ళా వాజ్పేయి గారి కాడి నుంచి ఎప్పుడు మహిళా బిల్లు పెట్టినా కూడా తెలుగుదేశం పార్టీ ఏ విధమైన కండిషన్ లేకోకుండా మహిళా యొక్క రిజర్వేషన్ని బలపరుస్తూనే ఉంది. నిన్న కూడా వీగిపోయింది. ఇలాంటి పరిస్థితి నుంచి మహిళలని బయటకు తీసుకురావడం కోసము ఒక రాజకీయ పార్టీ యొక్క హోదాలో మా పార్టీ 33% రిజర్వేషన్ను మహిళలు కల్పించబోతా ఉంది అని చెప్పేసి బహిరంగ ప్రకటన చేస్తూ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఈ యొక్క 33% రిజర్వేషన్ను అమలు పరిచే విధంగా ఒక మొదటి అడుగు అనేది తెలుగుదేశం పార్టీ తీసుకుంది. ఈ మహిళా రిజర్వేషన్ను చారిత్రాత్మకంగా చేస్తూ ప్రతి ఒక్క రాజకీయ పార్టీ భారతదేశంలో మహిళా రిజర్వేషన్ ఫాలో చేయాల్సిందే. రేపు 2029 ఎలక్షన్లో అది చట్టమైనా కాకున్నా కూడా మహిళలకు 33% రాజకీయ రిజర్వేషన్ కల్పించబడుతోంది. కల్పించాల్సిన పరిస్థితి, గడ్డు పరిస్థితి అన్ని రాజకీయ పార్టీకి మన తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళకి దిశానిర్దేశం చేసిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు చూస్తే మొన్న పార్లమెంట్లో ఈ బిల్లు పెడితే మమ్మల్ని అందరినీ ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 20 మంది సభ్యులం మేము గెలిస్తే మమ్మల్ని అందరినీ పంపించింది పార్లమెంటుకి సపోర్టు. తెలుగుదేశం పార్టీ మహిళా బిల్లుకు సపోర్ట్ చేస్తూ ఉంది అని చెప్పేసి. దురదృష్టవశాత్తు భారతదేశంలో ఉన్న కొన్ని పార్టీల వల్ల ఈ యొక్క బిల్లు వీగిపోవడము, ఎంతోమంది మహిళలు దీని మీద డిసప్పాయింట్ అవ్వడం చూసి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క మహానాడు వేదికను ఇది ఒక మెసేజ్ ఇచ్చే విధంగా తీసుకుపోతూ ఉంటారు. గొడ్డల పార్టీలోని నాయకులు ఈరోజు వాళ్ళు ఎగ్జిస్టింగ్ క్రైసిస్లో ఉన్నారు. దాంతో వాళ్ళు ప్రతి ఒక్క విషయాన్ని ఈరోజు ఒక క్రిటిసిజం చేస్తూ, విమర్శిస్తూ, దాంట్లో కూడా లోటుపాట్లు వెతుకుతూ మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు ఇదంతా గమనిస్తూ ఉన్నారు. ప్రజలు తప్పకుండా వాళ్ళకి ఏ రోజు సమాధానం చెప్తారో ఆ రోజు సమాధానం చెప్తుంది. ఈరోజు 11 పోయేసి అది 1 అయ్యే పరిస్థితి కూడా భవిష్యత్తులో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీరు ముఖ్యంగా గమనిస్తే మహిళలు యొక్క పార్టిసిపేషన్ భారతదేశంలో ఎంతగా ఉందంటే మన యొక్క జీడిపి 18%గా మహిళల యొక్క జీడిపి చూపిస్తూ ఉన్నారు. మన మహిళల ఎంతమంది ఉన్నారంటే జనాభాలో దాదాపు 50% వరకు మహిళా జనాభా ఉంది. కానీ జీడిపి 18% చూపిస్తున్నారు. దీనికి కారణము అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో మహిళలు పనిచేయడము, కుటుంబ పరమైన వ్యవసాయం కానీ, అగ్రికల్చర్ సెక్టార్లో కానీ, అలాగనే పాడి పరిశ్రమలో కానీ, కుటుంబ వ్యాపారాల్లో కానీ, అలాగనే అన్పెయిడ్ రంగాలలో మహిళలు చేసే యొక్క పనికి పేమెంట్ కూడా లేని పరిస్థితిలో మన భారతదేశంలో మహిళలు పనిచేస్తూ ఉన్నారు. ఇదంతా మనం క్యాలిక్యులేట్ చేస్తే దాదాపు ఈ పార్టిసిపేషన్ అనేది 90% దాటే పరిస్థితి ఉంది. మన జీడిపి కూడా దాదాపు 30%కి పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితి నుంచి మహిళలను గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ముఖ్యంగా గమనిస్తే ఫిమేల్ లేబర్ ఫోర్స్ వర్క్ పార్టిసిపేషన్ రేషియో అనేది జస్ట్ 40 to 45% తీసుకొని వస్తున్నారు. కానీ వాస్తవంగా ఇది 90% దాటి ఉంది. ఈరోజు మీరు గమనిస్తే గ్రామాలలో ఎవరు పని చేస్తున్నారు? పొలాలలో ఎనుముల దగ్గర ఎవరు పని చేస్తున్నారు? ఇంట్లో ఎవరు పని చేస్తున్నారు? ఒక చాకలవతను బట్టలు ఉతుకుతుంటే ఎవరు వెళ్తున్నారు? ఇంట్లో మగవాళ్ళ కంటే ఆడోళ్ళు పిల్లోళ్ళు వెళ్ళేసి చాకలి పని చేస్తున్నారు. ఇస్త్రీ చేస్తూ ఉంటే ఇస్త్రీ దగ్గర వాళ్ళే ఉంటున్నారు. ఇంట్లో పనుల్లో వాళ్ళే ఉంటున్నారు. రైతు బజార్కి వెళ్ళండి. రైతు బజార్కి వెళ్తే రైతు బజార్లో వ్యాపారం చేసే వాళ్ళంతా కూడా మహిళలే. ఎక్కడ పోనీ మహిళలే పనిచేస్తున్నారు. ఇప్పుడు టైలర్లు చూడండి, ఎక్కువ మంది మహిళలే టైలరింగ్ పని చేస్తూ ఉన్నారు. ఏ రంగంలో చూసుకున్నా సంఘటిత రంగం, అసంఘటిత రంగం ఎక్కడ చూసినా మహిళలు ఎక్కువగా పనిచేస్తున్నారు. కానీ వాళ్ళని ఈ వర్క్ చేస్తున్నారు, వీళ్ళు ఈ సంపాదన సంపాదిస్తున్నారు. దేశం యొక్క ఆర్థిక పరిస్థితిలో వీళ్ళ పార్టిసిపేషన్ ఇంత ఉందని గణాంకాలు లేని పరిస్థితిలో భారతదేశం ఉంది. ఇది మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ముఖ్యంగా గమనిస్తే
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎన్నో కార్యక్రమాలు ఈరోజు కూటమి ప్రభుత్వం మహిళల కోసం చేస్తూ ఉంది. ఈరోజు 12 లక్షల డ్వాక్రా గ్రూపులను బలోపేతం చేసి ఆర్థికంగా మహిళల యొక్క భరోసా కల్పిస్తూ ఉంది. దాదాపు 1,10,00,000 మంది మహిళలు ఉపాధి ఆదాయ అవకాశాలు ఈరోజు కూటమి ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. బ్యాంక్ లింకేజ్ ద్వారా దాదాపు 68 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందించింది. ఈరోజు మీరు గమనిస్తే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు కానీ డ్వాక్రా గ్రూపులు కానీ పార్టిసిపేషన్ లేకుండా రైతులకు కానీ వ్యవసాయంలో కానీ ఎక్కడా కానీ లోన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకు మహిళల ద్వారా ఇస్తున్నారు? ఈ యొక్క డ్వాక్రా మహిళల ద్వారా ఎందుకు ఇస్తున్నారంటే మహిళలు ఆర్థికంగా డిసిప్లిన్ ఉన్నవాళ్ళు, వాళ్ళ ద్వారా చేస్తే డిఫాల్టర్స్ తక్కువ అవుతారని చెప్పేసి ఈరోజు ప్రభుత్వము మహిళల త్రూ ప్రతి ఒక్కటి వస్తుంది. ఇప్పుడు స్ట్రీట్ వెండర్స్ ఉంటారు, వాళ్ళు లోన్ తీసుకోవాలంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారానే తీసుకోవాలా, వాళ్ళ ద్వారానే తీసుకోవాలా. ఈరోజు ఎందుకు ఇవి ఇస్తున్నారు అని అంటే ప్రతి ఒక్క సమాజంలో మార్పులు తీసుకురావడానికి ఇప్పుడు కాల్ మనీ అని చెప్పేసి 10 రూపాయలకి 20 రూపాయలకు వడ్డీ ఇస్తూ ఎంతోమంది పేదవాళ్ళ యొక్క ప్రాణాలు తీసుకునే విధంగా చేసే దళారీలు చాలామంది ఉన్నారు. ఈ వ్యవస్థ నుంచి ప్రజలను బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క లోన్స్ అన్ని కూడా మహిళల ద్వారా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇస్తూ ఉంది. దాదాపు ఎంటర్‌ప్రెన్యూర్గా ఏదైనా పరిశ్రమలు పెట్టుకోవాలంటే మహిళలకు ప్రత్యేక సబ్సిడీ ఇస్తూ వాళ్ళకు లోన్లు ఇస్తూ ముందుకు వెళ్తూ ఉంది. అలాగనే వితంతు పింఛన్లు కానించి ఒంటరి మహిళ పింఛన్లు కానించి దాదాపు 37 లక్షల మంది మహిళలకు 1,594 కోట్ల పింఛను ప్రతి ఒక్క నెల కూటమి ప్రభుత్వం ఇస్తూ ఉంది. అలాగనే స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణాన్ని తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏ విధంగా మాట ఇచ్చిందో ఎలక్షన్లో ఆ మాట నిలబెట్టుకుంటూ ముందుకెళ్లారు. నేను ఒకటే, చాలామంది దీన్ని విమర్శించినారు, ఫ్రీ బస్సులు ఇస్తే ఏమొస్తుంది, ఈ బస్సులలో మహిళలకు లేదని. నేను ఈరోజు చెప్తాను, కడప నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఎంతోమంది మహిళలు నేను మాట్లాడుతూ ఉన్నాను, అమ్మా నీకు ఈ పథకం ఎలా ఉపయోగపడుతుందని. మొన్ననే 4 రోజుల క్రితమే ఒక నర్సును అడిగాను, అక్క నేను ఎక్కడ జమాల్పల్లిలో ఉంటాను, నేను అక్కడి నుంచి ఇక్కడికి నాకు రోజుకి 20 రూపాయలు రావడానికి 20 రూపాయలు పోవడానికి ఖర్చు అవుతుందండి. మినిమం ఒక 50 రూపాయలు ఖర్చు అవుతుంది అమ్మాయికి. ఈరోజు 50 రూపాయలు ఇంటూ ఈ నెల రోజులు క్యాలిక్యులేట్ చేస్తే ఆ పాపకి 1,500 రూపాయలు ఆ పాప ఇచ్చే 11,000 12,000 జీతంలో మిగిలించుకుంటా ఉంది. ఇదిన్ని ఇన్విజిబుల్ సహాయము చేస్తూ ఉన్నారు మహిళలకి. అసలు మహిళలకు ఇచ్చిన ఈ ఉచిత బస్సు పథకాన్ని విమర్శించిన వాళ్ళకి రేపు రాజకీయ భవిష్యత్తు లేకుండా ఈ మహిళలందరూ చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఎంతోమంది ఇప్పుడు నా కడప నుంచి చూస్తే చాలా పేదోళ్ళు పక్క ఊర్లోకి పోతారు, పక్క ఊర్లో నుంచి కడప హెడ్ క్వార్టర్స్ కట్టి అక్కడికి వస్తారు, చిన్న చిన్న పనులు చేస్తారు, షాపుల్లో పనిచేస్తారు, చీరల షాపులు అంగళ్ళలో పనిచేస్తూ ఉంటారు. చాలా అన్ఆర్గనైజ్ సెక్టర్లో టీచర్లు పక్క స్కూళ్ళకు పోయి వెళ్తారు. వీళ్ళందరూ బస్సు ప్రయాణాన్ని వాడుకుంటే వీళ్ళకి దాదాపు 1,500 నుంచి 3,000 రూపాయల వరకు వీళ్ళకు ఆదాయ పరిస్థితి ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం మహిళలను ఆలోచించుకొని ఇంత మంచి పథకాన్ని మహిళల కోసం క్రియేట్ చేసి మహిళలు దీన్ని గుర్తిస్తున్నారు. వాళ్ళకు పెట్టిన ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు, ఆర్థికంగా అభివృద్ధి పొందుతున్నారు. ఆ డబ్బుని వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం వాడుతున్నారు. ఏ మిగతాలు చేశారు మహిళా ఉచిత బస్సు గురించి? ఈ బస్సులో లేదు, ఆ బస్సులో లేదు, మహిళలు ఊరికే ట్రిప్పులు చేస్తున్నారు, విహారయాత్రలు చేస్తున్నారు. ఏం మహిళలు విహారయాత్రలు చేయకూడదా? వాళ్ళకు ఖాళీగా ఉన్న సమయంలో ఆహ్లాదకరంగా వాళ్ళకున్న మెంటల్ టెన్షన్ తగ్గించుకోవడానికి వాళ్ళు కూడా పోయి సోషలైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ప్రతి ఒక్క చోటికి మహిళలు పోవాలా, ఉచిత బస్సు వాడుకోవాలా. ఈ యొక్క పథకాన్ని పర్ఫెక్ట్గా వాడుకొని మహిళలు ఈ యొక్క ఉచిత బస్సు పథకాన్ని విజయవంతం చేస్తున్నారు. దీన్ని ఎవరు విమర్శించకపోయినా కూడా రేపు ఏ పార్టీ అయినా కానీ ఉచిత బస్సు పథకాన్ని తెలుగుదేశం పార్టీ స్ఫూర్తితో ఫాలో కావాల్సిందే. మహిళలు ఉచిత బస్సులో భవిష్యత్తులో కూడా ప్రయాణం చేస్తారని తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే తల్లికి వందనం పథకం కింద దాదాపు 43 లక్షల తల్లుల ఖాతాల్లోకి దాదాపు 8,000 పైచిలుకు కోట్ల రూపాయలు పెట్టింది. దాంతోపాటు పుట్టిన ప్రతి బిడ్డకు తల్లికి వందనం ఇచ్చింది కూటమి ప్రభుత్వం. ఈ తల్లికి వందనంలో మహిళలకి ఎంతగా ఉపయోగపడుతుందంటే గర్ల్ చైల్డ్ని ఒక సర్టెన్ ఏజ్ తర్వాత స్కూల్ డ్రాప్ అవుట్ చేస్తారు.
ఆ అవకాశం లేకోకుండా తల్లికి వందనం పథకం ద్వారా ఈ తల్లి అకౌంట్లో ఈ డబ్బు పడితే, అరే నా పిల్లకి చదివించుకోవడానికి నాకు ఆర్థికంగా ఏం భారం లేదు, ఆడపిల్లైనా పర్లేదు, నా కూతురు కూడా చదవాలా అని చెప్పేసి స్కూల్కి మనోనిబ్బరంతో వాళ్ళు పంపిస్తూ ఉన్నారు తల్లులు. చక్కగా స్కూల్లో కూడా ఆడపిల్లల యొక్క చదువుకుంటే రేషియో పెరుగుతూ వస్తూ ఉంది. ఇది తల్లికి వందనము ఎంతమంది పిల్లలకు ఇస్తామన్నామో అంతమంది పిల్లలకు మాట తప్పకుండా ఇస్తున్న ఘనత ఏంటంటే కూటమి ప్రభుత్వం అనేది. ఉచిత సిలిండర్లు 3 సిలిండర్లు బ్రహ్మాండంగా అందుతూ ఉన్నాయి, మహిళలు వాడుకుంటూ ఉంటారు. భవిష్యత్తులో ఈ యొక్క పథకము ప్రతి ఒక్క పార్టీ ఫాలో చేయాల్సిందే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగనే మహిళల భద్రత 2019 నుంచి 24 మధ్యన మహిళల యొక్క భద్రత అనేది టోటలీ కాంప్రమైజ్ అయిపోయింది. ఎవరైనా మహిళలు ఉద్యోగాల్లో కానీ, గ్రామాల్లో కానీ, రాజకీయంగా కానీ గొడ్డలిపాటి ప్రభుత్వంలో బయటకు వచ్చి మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళని సోషల్ మీడియాలో టార్చర్ చేయడము, వాళ్ళ పొలిటికల్ లీడర్స్తో అటాకులు చేయించడం, ఎన్ని మహిళల మీద మనం రూపుమాపాల్సిన అవసరం ఉంది. మహిళలకు మొదటి స్థానం ఇచ్చి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మహిళలు భద్రతతో మాకు భద్రత ఉంది, మా దగ్గర ఏ పొరపాటు జరగదు, ఏది జరిగినా మా కూటమి ప్రభుత్వం ఉంది, మా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మా నారా లోకేష్ గారు ఉన్నారు, అలాగనే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని చెప్పి గుండెల మీద చేయేసి బతుకునే స్టేజ్లో ఈరోజు రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారు. మహిళలు చాలా స్వేచ్ఛగా ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తూ ఉన్నారు. ఈరోజు చూస్తే నేను కూడా ఈ యొక్క గొడ్డలిపాటి విక్టిమ్నే. నా మీద కూడా దాడులు చేశారు, సోషల్ మీడియాలో దాడులు చేశారు, ట్రోల్ చేశారు. అంటే వీళ్ళకి ఎవరైనా కానీ వదిలిపెట్టరు, ఎవరి జోలికైనా వెళ్తారు. ఒక పాశవిక ఆనందం పొందుతూ, రాక్షస ఆనందం పొందుతూ మహిళలను దాడి చేయడము, మహిళలను మానసికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. కానీ నేను ఈ సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను. ఒక ఏటు పెడితే బాధపడుతుంది, 2వ ఏటు పెడితే అలవాటైతే, 3వ ఏటు పెడితే అదే పగగా తయారైపోయేసేసి మీ మీద ఏటేసే పరిస్థితి వస్తుంది. ఎక్కువ గిల్లుకుంటే పిల్లి కూడా రక్కుతుంది అంటారు పెద్దోళ్ళు తోకలాగుతూ ఉంటే. సో మహిళలందరూ తిరగబడే రోజు వస్తుంది వైకాపా పార్టీ మీద. ఏదో మేమేమో రప్ప అంటున్నాము, గొడ్డలు తీసుకొని వస్తున్నాము, మేము రేపు ఎవరు అడ్డం మాట్లాడినా మేము అటాక్ చేస్తాము, ఇవన్నీ రేపు భవిష్యత్తులో నడవవు. మహిళలు కూడా ఈ 5 సంవత్సరాల్లో గొడ్డలిపాటి మీద భయపడి లోపల దాంకున్న వాళ్ళు కూడా స్వేచ్ఛగా బయటకు వచ్చారు, మిమ్మల్ని ప్రశ్నించే స్టేజ్కి వచ్చారు. ఇంకా రాబో కాలంలో ఈ యొక్క మహిళా రిజర్వేషన్ బిల్లు 33% అమల్లోకి వస్తే పెద్ద ఎత్తున శాసనసభల్లో మహిళలు ఉంటారు. మాకు కలిగే ఇబ్బందుల మీద మహిళలే వచ్చి పోరాటాలు చేసుకొని, చట్టాలు చేసుకొని మహిళలకు రక్షణ కలిగించే విధంగా ముందుకెళ్తారని తెలియజేసుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చినాక మన సఖీ సురక్ష పేరు కింద డ్వాక్రా మెప్మా మహిళలకు దాదాపు 2 లక్షల మందికి ఒక స్క్రీనింగ్ టెస్ట్ చేసింది. ఈ స్క్రీనింగ్లో వేల మంది మహిళలకి చిన్న జబ్బులు ఉన్నట్టు వచ్చింది. 1100 మందికి క్యాన్సర్ 4th స్టేజ్లో ఉన్నట్టు వచ్చింది. ఎంత బాధాకరము! పేద మహిళలు, పేద కుటుంబాలు, వాళ్ళకి కనీసము వాళ్ళు రెగ్యులర్ చెకప్కి వెళ్ళే పరిస్థితిలో కూడా లేని పరిస్థితిలో ఉన్నారు కుటుంబాల్లో మహిళలు. ఒక్కసారి మహిళ ఆరోగ్యం పాడైపోతే కుటుంబం మొత్తం ఆరోగ్యం పాడైపోతుంది, పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది, ఒక కుటుంబం మొత్తం కొలాప్స్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితి నుంచి మహిళలను బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈరోజు కూటమి ప్రభుత్వము ఈ సఖీ సురక్ష కింద కంటిన్యూస్గా మెప్మాలోని ఆడవాళ్ళకి స్క్రీనింగ్ చేస్తూ వాళ్ళ యొక్క ఉన్న అనారోగ్య సమస్యలను తొందరగా గుర్తించుకొని వాళ్ళకు సరైన ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళ కుటుంబాలను కాపాడితే, ఒక్క మహిళను కాపాడితే, ఒక్క మహిళను ఆర్థికంగా తీసుకొని వస్తే ఒక కుటుంబము అంటే దాదాపు 5-6 మందిని ప్రభుత్వము కాపాడి వాళ్ళకు ఆర్థిక భరోసా ఇస్తూ వాళ్ళ భవిష్యత్తును నిర్మించినట్టు అవుతుంది. అందుకే నారా చంద్రబాబు నాయుడు గారు మహిళకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మహిళకు ఇంత భరోసా ఇస్తూ మహిళా రక్షణే మొదటి అజెండాగా ముందుకు తీసుకొని పోతూ ఉన్నారు. ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో మహిళల మీద జరుగుతున్న ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు రిజర్వేషన్ అనేది, సంక్షేమం అనేది ఒక భిక్షనో
లేకపోతే ఒక ప్రోత్సాహమో కాదు. ఈరోజు మహిళా బిల్ అనేది మహిళల యొక్క హక్కు. కొన్ని సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి మహిళా బిల్లు కోసం పోరాడుతూ ఉన్నాము. రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క స్వార్థం కోసము, వాళ్ళ యొక్క రాజకీయ స్ట్రాటజీస్ కోసము ఈరోజు మహిళా బిల్లును వెనక్కి తోస్తూనే ఉన్నారు. ఇక భవిష్యత్తులో 2029 వచ్చేసరికి ఈ పరిస్థితి భారతదేశంలోని రాజకీయ పార్టీలకి తెలుగుదేశం పార్టీ తీసేసింది. వాళ్ళు కంపల్సరీ 33% రిజర్వేషన్ ఇస్తూ ముందుకు పోవాల్సిన గడ్డు పరిస్థితి. అది ఎంత నేషనల్ పార్టీ అయినా, ఎంత ప్రాంతీయ పార్టీ అయినా ఈరోజు పోవాల్సిన పరిస్థితి ఉంది. డెఫినెట్గా రాబో కాలం 33% రిజర్వేషన్ చట్టం అయినా కాకుండా రాజకీయ పార్టీలు ముందుకు పోతారు. కాబట్టి దగ్గరలోనే ఇది చట్టం అయ్యే పరిస్థితి ఉంది భారతదేశంలో. దగ్గరనే చాలా తొందరనే 29 ఎలక్షన్ కంటే ముందే చట్టం చేసి పోయే పరిస్థితి రాజకీయ పార్టీలకి తెలుగుదేశం పార్టీ కల్పించింది, దిశానిర్దేశం చేసింది. ప్రతి ఒక్క పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ అడుగుజాడలో నడుస్తూ 33% రిజర్వేషన్ చట్టం అయినా కాకుండా ఇవ్వాల్సిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఇచ్చిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.